ఓం అసభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణము బాలకాండము 5వ సర్గము. అయోధ్య నగర వర్ణనము. సప్త ద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలంను మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈ వంశంన సగరుడనువాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుని 60,000 మంది కుమారులు యజ్ఞాశ్వ నిమిత్తమై సముద్రమును తవ్విరి. కావున దానికి సాగరము అని పేరు వచ్చెను. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించిరి. వంశమునకు పన్నెదెచ్చిరి. అట్టి మహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మ కామార్థములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోష దృష్టియు లేకుండా వినవలసినది, పఠింపవలసినది. సరయూ నది తీరంన కోసల ఎను సుప్రసిద్ధ దేశము గలదు. అది ధనధాన్య సంపదలతో తులతూచున్నది కనుక అచటి జనులు మిక్కిలి సంతుష్టులయ్యుండిరి. ఆ కోసల దేశంన అయోధ్య అను పేరు గల ఒక మహానగరము గలదు. ఆ పురంను మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింపజేసెను. ఆ కారణముగా ఇది లోక ప్రసిద్ధి వహించెను. ఆ నగరము 12 యోజనముల పొడవును 3 యోజనముల వెడల్పును కలిగి మిక్కిలి విశాలమైన అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అట్టి వీధులు ఇరువైపులా వృక్షములతో విరాజిల్లుచు విశాలములయ్యున్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగా నున్నది. కోసల దేశంను ధర్మ మార్గమున పాలించుతున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవంను ఇనువడింపజేసెను. ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోడను ద్వారబంధములతోడను అలరారుచుండెను. నగర మధ్యభాగమున వరుసలు దీరియున్న అంగళ్లతో అది మనోహరముగా నుండెను. అచ్చట వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడి యుండెను. అన్ని కళలయందు నిపుణులైన శిల్పులు ఆ నగరంన యుండిరి. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు వందిమాగదులు గలరు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోట బురుజులతోడను ధ్వజములతోడను వందల కొలది శతఘ్నులతోడను ఆ పురి రాజిల్లుచుండెను. ఆ పురి నృత్య కళాకుశలురైన నటీ నటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టూను గల విశాలమైన ప్రాకారములు ఆ పురికి ఒడ్డాణము వలె మనోజ్ఞముగా ఉండెను. దాని చుట్టూను విశాలమైన లోతైన అగర్తయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలదు. అందు మేలుజాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకముగా గలవు. కపములను చెల్లించుటకై వచ్చడి సామంతరాజుల సందడితో ఆ నగరము కళకళలాడుచుండెను. క్రయ విక్రయములకై ఏతించడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది క్రిక్కిరిసి యుండెను. రత్నములు పొదిగిన రాజగృహములతోడను క్రీడా పర్వతములతోడను అంతస్తులతో గూడిన మేడలతోనూ ఒప్పుచుండెను. అది ఇంద్రుని అమరావతి నగరం వలె విరాజిల్లుచుండెను. జుదపు పలక వలె పదాకారములో ఉన్న చిత్ర విచిత్రములైన రాజగృహములతో అది యొప్పుచుండెను. అది అంతయును సుందరీమణులతో అలరారుచుండెను. నానావిధ రత్నశోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అచ్చటి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలంపై నిర్మింపబడి క్రిక్కిరిసి ఉండెను. ఆ పురము మేలైన వరి బియ్యముతో చెరుకురసంల వంటి మధుర జలములతో దుందుభుల మృతతో మృదంగ ధ్వనులతో వీణానాదములతో మధ్యల రవములతో ఆ మహానగరము ఎంతయు మారుమ్రోగుచుండెను. సిద్ధపురుషులకు తపఫలముగా లభించిన దివ్య భవనముల వలె ఆ నగరం నందలి గృహములు బారులు తీరి విద్వాంసులతో
నిండియుండెను. ఆ నగరం నందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన వారు, సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు కానివారు, సహాయపడువారు లేక ఒంటరిగానున్న వారు గాని, పారిపోతున్న వారిని గాని, చంపెడు వారు గాని, వనమునందు మత్తిల్లి గర్వంతో గర్జించెడి సింహములను గాండ్రించు, పెద్ద పులులను గూర్గరించు అడవి పందులను ఆ యోధులు ధీరులైన వారి యొక్క శస్త్రములతో బాహుబలములతో సంహరించు చుండెడి వారు. అట్టి వేల కొలిది మహారథులతో, మహారథులు అంటే తనను తన సారథిని అశ్వములను రక్షించుకొనుచు యుద్ధము చేయువాడు మహారథుడు. మహారాజులతో నిండి ఉన్న ఆ అయోధ్య నగరంను దశరథ మహారాజు పాలించుచుండెను. అచ్చటి ద్విజోత్తములు అందరును నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణ సంపన్నులు, వేదాంగములయందు పారంగతులు, సత్యమును పలుకుచుండుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతో సమానులు. అంతేకాదు వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్య నగరంను రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశంను పాలించుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే పంచమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 5వ సర్గము సమాప్తము. శ్రీమద్ రామాయణం బాలకాండము 6వ సర్గము. దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవము. దశరథ మహారాజు వేదార్థములను బాగుగా ఎరిగినవాడు. ధనదానాదులచే శూరులను పండితులను ఆదరించి తన వశం నందు ఉంచుకొనిడివాడు. భావి పరిణామములను ముందుగా గుర్తించువాడు. మిక్కిలి ప్రతాపశాలి, పురజనులకును గ్రామ ప్రజలకును ప్రియమును గూర్చువాడు. ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు, విద్యుక్తముగా యజ్ఞములను చేయువాడు. ధర్మ కార్యములయందు నిరతుడు, ప్రజలందరినీ అదుపులో ఉంచగలవాడు. మహర్షి తుల్యుడు, రాజర్షి, ముల్లోకముల యందును సుప్రసిద్ధుడు. చతురంగ బలములు గలవాడు, శత్రువులను తుదముట్టించెడివాడు. సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు, నిషిద్ధ విషయములందు మనసు పెట్టనివాడు. ధన కనక వస్తువాహనములను తదితర నిధులను కలిగియుండుట యందు ఇంద్రునితో కుబేరునితో సమానుడు. అట్టి దశరథ మహారాజు లోక పరిరక్షణ యందు మహా తేజశాలి అయి వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యంను పాలించెను. సత్యసంధుడును, ధర్మమునకు లోబడి అర్ధకామములను పరిరక్షించువాడును అయిన దశరథుడు ఇంద్రుని అమరావతి వలె అయోధ్యను పాలించెను. శ్రేష్టమైన ఆ అయోధ్య నగరం నందలి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి. వారు ధర్మాత్ములు, అనేక శాస్త్రములను అధ్యయనము చేసిన వారు, తాము కష్టపడి సంపాదించిన ధనంతోడనే తృప్తిపడేది వారు, లోభగుణము లేనివారు, సత్యమును పలికెడివారు. ఆ మహానగరం నందలి గృహస్థులలో ఏ ఒక్కడును సంపన్నుడు కానివాడు గాని, గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధియు లేనివాడు గాని, వారందరూ తమ సంపదలను ధర్మ కార్యములకును ధర్మబద్ధముగా అర్ధకామ పురుషార్థములను సాధించుటకును వినియోగించడి వారే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కుటుంబి అంటే గృహస్థుడు, యజమాని. ఓ బ్రాహ్మణోత్తమ, తల్లి తండ్రి, 2 కొడుకులు, 2 కోడలు, కూతురు, తన ధర్మపత్ని, తాను అతిథి అను 10 మందితో కూడినవాడు కుటుంబి. లోభం వలన ఆలుబిడ్డలను, తల్లిదండ్రులను, సోదరులను వీడ్చువాడు, ధర్మ కార్యాచరణమునకు వెనుకాడుచు విలువలాడువాడు, కడకు తాను కూడా అనుభవింపక కృషించుచు కూడబెట్టువాడు కదర్యుడు. గోంద రాజీయంలో వ్యాఖ్య చేశారన్నమాట. ఆ మహానగరం నందలి గృహస్థులలో ఏ ఒక్కడును సంపన్నుడు కానివాడు గాని, గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధియు లేనివాడు గాని లేడు. వారందరూ తమ సంపదలను ధర్మ కార్యములకును ధర్మబద్ధముగా అర్థ కామ పురుషార్థములను సాధించుటకును వినియోగించడి వారే. ఆ పురం నందలి జనులలో కామాతురుడు గాని, కదర్యుడు అంటే లోభి గాని, క్రూరుడు గాని, విద్యాహీనుడు గాని, నాస్తికుడు గాని ఎంతగా వెతికినను కానరాడు. అయోధ్య నగరం నందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు, ఇంద్రియ నిగ్రహము గలవారు, సత్స్వభావము గలవారు, సదాచార సంపన్నులు, మహర్షుల వలె నిర్మలమైన హృదయములు గలవారు. ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివాడు లేడు. శిరస్త్రాణమును, తలపాగా మొదలగు వాటిని
ధరింపని వాడు లేడు. తన సంపదకు తగినట్లుగా భోగములను అనుభవింపని వాడు లేడు. అభ్యంగ స్నానములను చేయని వాడు లేడు. చందనాధికములను అలుదు కొనని వాడు లేడు. నుదుట తిలకము గాని కస్తూరిని గాని బొట్టుగా ధరింపని వాడు లేడు. ఆ అయోధ్య యందు ఆకలితో అలంటించువారు లేరు. అందరును తనివి తీర భుజించువారే. అతిథి అభ్యాగతులను ఆదరించడి వారే. ఆర్తులకు దానములను చేయువారే. బాహుభూషణములకును కంఠాభరణములకును కంకణములకును ఉంగరములను ధరించుచుండెడి వారే. అందరును అంతఃకరణ శుద్ధి గలవారే. ఆ అయోధ్య నగరం నందు అగ్ని కార్యమును చేయని వారు గాని సోమయాగమును ఆచరింపని వారు గాని విద్యలను అరగొరగా నేర్చిన వారు గాని చాలియు చాలని సంపద గలవారు గాని లేరు. దొంగలు గాని వర్ణ సంకరులు గాని అచ్చట లేనే లేరు. అయోధ్య ఎందలి బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములైన స్వకర్మముల యందు నిరతులు. ఇంద్రియములను జయించిన వారే. దానశీలురు. జపము వేదాధ్యయనము చేసేడి స్వభావము గల వారు. దానములను స్వీకరించుట యందు విముఖులు. దశరథుని పరిపాలన కాలం నందు జానపదులలో నాస్తికులు గాని అసత్యవాదులు గాని శాస్త్రములను అభ్యసింపని వారు గాని అసూయపరులు గాని ఇహపర సాధనం నందు అశక్తులు గాని అజ్ఞానులు గాని లేరు. ఆ నగరమున వేదాంగములు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము ఈ 6 కలిపితే వేదాంగములు అవుతాయి. తెలియని వాడు గాని వ్రతములను ఆచరింపని వాడు గాని లేడు. వేల కొలది ద్రవ్యములను దానము చేయని వాడు గాని దీనుడు గాని వ్యాకుల చిత్తుడు గాని రోగపీడితుడు గాని లేడు. అతడి స్త్రీ పురుషులలో కాంతిరహితులు గాని సౌందర్యహీనులు గాని రాజభక్తి లేనివారు గాని మత్స్యకైనను కనబడరు. ఆ నగరం నందలి బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణముల వారు దేవతలను అతిథులను పూజించుచుండెడి వారు. చేసే మేలును మరువని వారు. ప్రీతితో దానములను చేసేడి వారు. బ్రాహ్మణులు పాండిత్యమునందును శాస్త్రవాదముల యందును శూరులు, పరాక్రమవంతులు. ఇతరులు తమ తమ రంగములలో వీరులు, శూరులు. ఆ మహానగరం నందలి జనులు ఎల్లరును ధర్మములను ఆచరించువారు. సత్య మార్గమును వీడని వారు. అందువలన వారు దీర్ఘాయుష్మంతులు. భార్యా పుత్ర పౌత్రాదులతో కూడియుండెడి వారు. క్షత్రియులు బ్రాహ్మణుల ఎడ గౌరవము కలిగి రాజ్యపాలన చేయుచుండెడి వారు. వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించెడి వారు. శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించడి వారు. ఈ 3 వర్ణముల వారిని సేవించుచుండెడి వారు. ఇక్ష్వాకు వంశజులైన దశరథ మహారాజు ఆ అయోధ్య నగరంను పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడును అయిన మనువు వలె చక్కగా రక్షించుచుండెను. అచ్చటి యోధులు పరాక్రమమున అగ్ని వంటి వారు. కుటిలత్వము లేనివారు. పరాభవములను ఏమాత్రము సహింపని వారు. శస్త్రాస్త్రాది యుద్ధ విద్యలయందు ఆరితేరిన వారు. అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహములచే గుహవలె దుర్భేద్యమయ్యుండెను. కాంబోజ దేశపు జాతి గుర్రముల తోడను బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమాశ్వముల తోడను వనాయు రాజ్యమున బుట్టిన మేలు జాతి హయముల తోడను సింధు దేశమున జన్మించిన శ్రేష్టములైన గుర్రముల తోడను ఉచ్ఛశ్రవముల వంటి ఉత్తమోత్తమ హయముల తోడను ఆ పురము వెలసిల్లుచుండెను. వింధ్య పర్వతమున బుట్టిన మదపుటేనుగుల తోడను హిమవన్నగమున జన్మించిన మహాగజముల తోడను బాగుగా బలిసి మిక్కిలి మదించి పర్వతముల వలెనున్న మాతంగముల తోడను ఐరావత వంశమున జన్మించినట్టి ఇవియు పుండరీకమును పేరుగల మహాపద్మ జాతికి చెందినవియు వరుణ దిగ్గజమైన అంజన జాతికి చెందినవియు దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినవియు అగు భద్రగజముల తోడను ఆ పురము నిండియుండెను. భద్రజాతి గజముల తోడను మంద్రజాతి ఏనుగుల తోడను మృగజాతి వారణముల తోడను అట్లే భద్ర మంద్ర భద్ర మృగ మంద్ర అను 2 జాతుల సాంకర్యము గల ఏనుగుల తోడను భద్ర మంద్ర మృగ అను 3 జాతుల సాంకర్యము గల గజముల తోడను ఎల్లప్పుడు మదించి ఉండి పర్వత సమానములైన ఏనుగుల తోడను ఆ అయోధ్య విలసిల్లి చుండెను. ఆ నగరము వెలుపల కూడా 2 యోజనముల మేరకు వ్యాపించి ఉండెను. సార్థక నామధేయము గల ఆ అయోధ్య అంటే యోద్ధం అశక్య, ఇతరులకు జయించుటకు సాధ్యము కానిది. దాన్ని అయోధ్య అంటారు. అయోధ్య అంటే ఇతరులకు జయించుటకు సాధ్యము కానిది. దశరథ మహారాజు పాలించుచుండెను. రాజశిరోమణియు మహా తేజశాలియు అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రముల వలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను. ఆ నగరము పేరుకు
తగినట్లుగా దృఢమైన గడియలు గల కవాటములతోడను చిత్రములైన గృహములతోడను శోభిల్లుచుండెను. వేల కొలది పురజనులతో కలకలలాడుచు శుభప్రదమైన ఆ పురిని ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పాలించుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షష్ఠ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 6వ సర్గము సమాప్తము. శ్రీమద్ రామాయణము బాలకాండము 7వ సర్గము. దశరథుని మంత్రులు, వారి గుణగణములు. ఇక్ష్వాకు వంశజుడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ దశరథ మహారాజు యొక్క అమాత్యులు కార్య విచారణలో దక్షులు, ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు, ఎల్లప్పుడూ రాజుకు ప్రియమును గూర్చుట అంటే మేలు చేయుట ఎందే నిరతులు, సద్గుణ సంపన్నులు. ఇవన్నీ ఎవరంటే కుశలవులు చెప్తున్నారనమాట. అంటే ఈ రామాయణం అంతా మనకి కుశలవులు చెప్పడం ద్వారా మనకు తెలుస్తున్నది అని అర్థం చేసుకోవాలి మనం. కుశలవులు మనకి చెబుతున్నారు, అంటే రాముడికి చెప్తున్నారు, అది మనం వింటున్నాము. అదే అదే ఋషులు చెప్పుకుంటుంటే కుశలవులు అందరూ సవరించి మనం వింటున్నాం. ఋషులకి చెప్పిన తర్వాత కుశలవులు ఊళ్ళోకి వచ్చి విలేజ్లో అందరికి చెప్తుంటే భర్త శత్రుఘ్నులు రాముడు వీళ్ళందరూ అది తెలుసుకుని వాళ్ళని పిలిచి రాజమందిరంలో అందరూ కూర్చుని ఉండగా కుశలవుల్ని చెప్పండి రాబాయ్ ఇప్పుడు అంటే అప్పుడు కుశలవులు చెప్తున్నారు. అందులో ఇది దశరథుని మంత్రుల గురించి చెప్పడం అనమాట. అంటే ఇది ఒక రకంగా ఎట్లా అంటే తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర పోవటం అనమాట. అదే రాముడు తండ్రి గురించి రాముడు చెప్తున్నారు. రాముడు కథ రాముడు చెప్తున్నారు. వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును అయిన దశరథుని యొక్క ఆస్థానంన 8 మంది మంత్రులు గలరు. వారు సర్వ వ్యవహారముల యందును ఎట్టి దోషములను తావీయని వారు, సర్వదా రాజకార్యములను నిర్వహించుట యందు తత్పరులు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనువారు ఆ 8 మంది మంత్రులు. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఇద్దరును ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉండిరి. ఇంకను జాబాలి మొదలగు పురోహితులను మంత్రులను ఉండిరి. వారు న్యాయశాస్త్రము, దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు. అకృత్యములకు పాల్పడిన వారు నీతి కుశలురు, విద్యుక్తము గాని కార్యముల ఎడ విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎరిగిన వారు, తిరుగులేని పరాక్రమం గలవారు, మంత్రాంగమునందు ఖ్యాతికెక్కిన వారు, రాజకార్యములయందు ఏమర్పాటు లేని వారు, త్రికరణ శుద్ధి కలవారు, తేజమూర్తులు, క్షమాగుణము కలవారు, కీర్తి ప్రతిష్టలు గలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు, కోపం వలన గాని కోరికల వలన గాని స్వార్థ చింతన వలన గాని అసత్యమునకు ఒడిగట్టని వారు, స్వరాష్ట్రముల యందు గాని పరరాష్ట్రముల యందు గాని జరుగుతున్న జరగబోవు విషయములన్నీయును ఆ మంత్రులకు చారుల ద్వారా తెలియచునేయుండును. ఆ మంత్రులు సమస్త వ్యవహారముల యందును సమర్థులు. మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు. అపరాధము చేసిన వారు తమ సుతులైనప్పటికీ నిష్పక్షపాతముగా దండించెడివారు. వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుటయందు యోగ్యతలను బట్టి వేతనములను ఒసంగుచు చతురంగ బలములను సంరక్షించుట యందును జాగరూకులై ఉందురు. ఇంకను వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు, సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండువారు. అయినను శత్రువు నిరపరాధి అయినచో అతనిని దండించెడివారు కాదు. రాజనీతి అనుసరించి శాసనములను ఆచరణలో ఉంచెడివారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు, అసాధువులను శిక్షించువారు, మరియు వారు బ్రాహ్మణులకు క్షత్రియులకును బాధ కలగకుండా ధనాగారమును నింపెడివారు. అపరాధుల ఎడ దోషములు తారతమ్యములను బట్టి అపరాధ రుసుము చెల్లించు విషయంన వారి శక్తి సామర్థ్యములను బట్టి దండనలను విధించెడివారు. మంత్రులందరూ త్రికరణ శుద్ధితో ఏకగ్రీవముగా రాజవ్యవహారములను నడుపుచుండెడివారు. ఆ పురం నందు గాని రాజమునందు గాని అబద్ధమాడువారు
ఎవరునూ లేరు. అయోధ్య నగరం నందును కోసల దేశం నందును ఏ ఒక్కడును వంచకుడు గాని పరస్త్రీరతుడు గాని లేకుండెను. కనుక అంతటను ప్రశాంతి నెలకొనియుండెను. ఆ మంత్రులందరూ శుభ్రవస్త్రములను సముచితములైన వేషభూషణములను ధరించుండెడి వారు. వారు సచ్చీలురు. రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజతంత్రములను నడిపెడివారు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములని గ్రహింతురు. తమ సద్గుణముల కారణముగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైన వారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. వారు తమ బుద్ధి బలంచే భూత భవిష్యద్వర్తమాన విషయ పరిజ్ఞానము గలవారుగా విదేశములయందును ఖ్యాతి వహించిన వారు. ఆ అమాత్యులందరూ ఇతర రాజులతో దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా సంధి చేసుకున్నటను యుద్ధమును నడిపించుటను ఎరింగిన వారు. అంటే పరరాజులతో ఘర్షణము అల్పముగా ఉన్నప్పుడు వారితో సంధి చేసుకుంటూ యుక్తము, మితిమీరినప్పుడు యుద్ధంనకే సిద్ధము కావలెను అని మనుస్మృతులు చెప్పారనమాట. కలిగిన సంపదలతోడనే తృప్తి పడేవారు మంత్రాలోచనలను రహస్యంగా నుంచుటలో సమర్థులు. సున్నితమైన విషయములను సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభ కలవారు. రాజనీతి శాస్త్రపు లోతులను బాగుగా ఎరిగిన వారు. రాజునకు హితమును కలుగునట్లు ప్రియముగా మాట్లాడువారు. ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో కూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యంను పరిపాలించుతుండెను. అంటే ఏం చెప్పారంటే, కామజములైన వ్యసనములు 10, క్రోధజములైన వ్యసనములు 8. ఈ దుర్వ్యసనములకు లోను కాకుండా ప్రయత్నపూర్వకముగా వాటిని వర్జింపవలెను. వేట, పాచికల ఆట అంటే జూతము, పగలు నిద్రించుట, నిందించుట, స్త్రీ లౌల్యము, గర్వపడుట, నృత్య గీత వాద్యములయందు విపరీతమైన ఆసక్తి, వ్యర్థముగా తిరుగుచుండుట, ఈ 10 కామజములైన వ్యసనములు. సాడిలు చెప్పుట, దుస్సాహసము, ద్రోహచింతన, అసహనము, ఇతరుల గుణములయందు దోషములను ఆరోపించుట, ధనము కొరకై నీచముగా మాట్లాడుట, తిట్టుట, కఠినముగా మాట్లాడుట అను ఈ 8 క్రోధజములైన వ్యసనములు. దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపజేయుచు దేశంను పాలించుచుండెను. మహాదాతగా సత్యసంధునిగా ముల్లోకములందును ఖ్యాతికెక్కిన వాడై ఆ నరేంద్రుడు ఈ పృథ్వీని పాలించుచుండెను. దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండిరి. సామంతరాజులందరూ ఆయనకు పాదాక్రాంతులై ఉండిరి. అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువుల అందరినీ రూపుమాపెను. శత్రువులలో ఆయన కంటే అధికుడు గాని ఆయనతో సమానుడు గాని ఎవడునూ లేడు. ఇంద్రుడు దేవలోకమును వలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను. రాజునకు హితమును కూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడిన వారును ప్రభుభక్తి పరాయణులను బుద్ధి కుశలురును కార్యదక్షులను అయినట్టి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతో ఉప్పుచున్న ఉదయబానుని వలె ప్రకాశించుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 7వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము యందు 7వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రాः సంతు పుత్రాः సంతు పోషిణः. అథా సదా సంతు జీవాంశ శరదశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం అస్మద్గురుతుల్య చరణారవిందార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.